హలో మాలా, హలో మాలా, హలో మాలా, విజయవంతం చేద్దాం. ఈ నెల 31 జరిగే చలో సెక్రటరీను మాలలకు రోస్టర్ జరుగుతున్న అన్యాయాన్ని ఖండిద్దాం. మాలలకు రోస్టర్ జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలి. రోస్టర్ విధానాన్ని వెంటనే జరిగే చలో సెక్రటరీను మాలల హక్కుల కోసం ఈ నెల 31 జరిగే చలో సెక్రటరీను జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా, జై భీమ్, జై భీమ్. ఖండిద్దాం జీవో 99 జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం ఏర్పడ్డ తర్వాత రోస్టర్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోస్టర్ ద్వారా ఈరోజు మాలలకు తీవ్ర అన్యాయానికి చేస్తున్నటువంటి సందర్భంలో రేపు అంటే ఆగస్టు 31వ తారీఖున చలో సెక్రటరీకు మేము జాతీయ మాలమాడుగా పిలుపునివ్వడం జరిగింది. రోస్టర్ సిస్టమ్ ద్వారా 22వ క్రమ సంఖ్య 22వ నెంబరు ప్రారంభ నెంబర్గా మాకు కేటాయించి ఈరోజు తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారు. అది కూడా రోస్టర్లో 22వ నెంబర్ మహిళకు కేటాయించింది. గతంలో 16వ నెంబర్ ఉన్నప్పుడు రోస్టర్ అంటే విద్య ఉద్యోగ ప్రమోషన్లలో అవకాశాలు ఎక్కువగా ఉండేది. కానీ 22వ నెంబర్కు పెంచేసరికి ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం పోతున్నటువంటి సందర్భంలో మాలలు ఆ గోసను చెప్పుకోవడానికే ఈరోజు జిల్లా తిరుగుతూ ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరిస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగ ప్రమోషన్లలో తీవ్ర నష్టం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఇంజనీర్ సీట్ల భర్తీ కావచ్చు, అంతకుముందు జరిగిన మెడికల్ సీట్ల భర్తీ కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 14 నుంచి 10 నోటిఫికేషన్లలో గ్రూప్ 3 అంటే ఎస్సీ మాల దాని అనుబంధ కులాల 25 కులాలకు ఒక్క ఉద్యోగం కూడా ఒక్క సీటు కూడా రానటువంటి ఈ సందర్భంలో వర్గీకరణ జరిగితే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి చట్టసభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు ఏం విలువ ఉందో ఆయన ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే జాతీయ మాలలుగా మేము డిమాండ్ చేసే ఒకటే, రోస్టర్ని 20 లోపల 2 సంఖ్యలు మాకు కేటాయిస్తే కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే వర్గీకరణ ద్వారా వచ్చినటువంటి 5% రిజర్వేషన్ ఉందో ఆ 5% రిజర్వేషన్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదు. దాని ప్రకారం కూడా కనీసం అమలు కావట్లేదు. ఇప్పుడు ప్రకటించిన దాంట్లో 1% అంటే 5%లో 5% జాబులు రావాల్సిన సందర్భంలో 1% జాబులు కూడా మాలలకు మాల గ్రూప్ 3 షెడ్యూల్కు రావడం లేదు. దీన్ని మాల ప్రజాప్రతినిధులు, మాల మంత్రులు, మాల ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి ఇస్తున్నారని చెప్పి